అందరికి నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సో ఈ రోజు మనతో ప్రముఖ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్ అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే హరిహర వీరముల గురించి మళ్ళీ ఒక వివాదం పైకి వచ్చింది. అంటే ఇది ఒక అంటే పండుగ సాయన్న అని చెప్పేసి ఒక అతని చరిత్ర అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇందులో కల్పితం ఎక్కువ ఉంది వాస్తవం కంటే కల్పించి ఎక్కువ తీశారు అని చెప్పేసి బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎవడు చూసాడమ్మా ఈ సినిమాలో ఒక ఫ్రేమ్ ఎవడన్నా చూసాడా? ఒక సీన్ ఎవడన్నా చూసాడు? చూడకుండా దాని కదా దీని కదా ఏ పిచ్చివాగుడు ఊనే పని పాట లేకుండా ఊరే సినిమా ఎవడన్నా ఒక్క ఫ్రేమ్ చూసినట్టు ఉంటే చెప్పాను. నేను చెప్పిన వాళ్ళల్లో అది కల్పితము, అసలు ఇతర కథ సాయన్న కథ ఎవడన్నా చూశారు? చూస్తే కదా, చూడకుండానే మీరే ఊహించుకుని అది ఎవరిదో కదా దాంట్లో వీళ్ళు కల్పించి పిచ్చివాగుడు ఉన్న బ్లాక్ మెయిలింగ్ తప్పితే ఎంత ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటేనే రకరకాల ఏదో ఒక గొడవ వస్తుంది. ఎవరి సినిమా ఏ స్టార్ హీరో సినిమా గొడవకి కాంట్రవర్సీల్లో ఈ ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఎవరు పుట్టిస్తారో వాళ్ళు ఎందుకు పుట్టించుకుంటారో తెలియదు. పుట్టించి అదేదో గొడవ చేసి అదేదో ఆ సినిమా ఆపేయటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు, ఆ సినిమాకి గొడవ చేస్తున్నారు, ఆ సినిమా రాకూడదని చూస్తున్నారు. ఎవరికి అవసరం అమ్మా? ఎవరికి ఇలా సినిమా ఆపాలని ప్రతోడు పెద్ద సినిమా ఖర్చు పెట్టిన సినిమా సక్సెస్ అవ్వాలి, నాకు డబ్బులు రావాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాడు. ఈ సినిమా ఆపాలని ఎవడ కోరిక? ఊన లేనిపోయినది ఒక బిల్డప్ ఇచ్చి ఆ సినిమాని ఆపడానికి ఎవరో ప్రయత్నిస్తారన్నట్టు ఎన్ని కట్టు కథలు పుట్టించే కథలు అన్నమాట. ఇవన్నీ అసలు అన్వాంటెడ్ టు బి డిస్కస్డ్. ఊన అనవసరం. వాళ్ళు కావాలని క్రియేట్ చేసి దాని మీద డిస్కషన్ ఒక కలామిటీ ఒక హడావిడి కలిసి ఆ హరిహర వీరములను ఆపడానికి కుట్ర పన్నుతున్నారని ఒకటి. ఎవరికి అవసరం? ఎవడో ఎందుకు పడతారు కుట్ర? సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఎవడు కుట్ర బయటోడు బయటోడికి పరిచయం ఏం చేస్తుంది? ఎవడు చేయడు? బయటోడికి ఏం తెలుస్తుంది? ఆ సినిమాలో వాడు ఎవడు సాయం కథని ఎవరికి తెలుసు? ఒక్క ఫ్రేమ్ ఎవడన్నా చూసాడా? అంటే ట్రైలర్ చూసి చెప్పేస్తా. అంత మేధావులు ఉన్నారా వీళ్ళు? అమ్మా, అంత మేధావులు అంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చేసి కథలు తీసుకుంటా కదమ్మా. ట్రైలర్ చూసి కథలు చెప్పేసి అంత గొప్ప వాళ్ళు అయితే సొల్లు వాగుడు సొల్లు మాటలు తప్పితే ఏం చూసినాక సినిమా చూసి నిజంగా ఉంటే ఆధారాలతో అడగండి, కేసు వేయండి. అంతేగాని ఊనే ఏమీ లేకుండా పేరుని బట్టి వీడు ఊహించేసుకుని వీళ్ళ ఊహలకి మేము సమాధానం చెప్తా కూర్చోవాలి ఇండస్ట్రీ సన్నాసి వాగుళ్ళు. అంటే మీరు అన్నట్టే కావాలని క్రియేట్ చేస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి ఒక క్రేజ్ అనేది ఉంది కదా, సో అంటే అభిమానుల్లో కూడా. సో ఎందుకు సార్ ఇలా కావాలని క్రియేట్ చేయడం? అది ఏమిటో అది వాళ్ళకు హ్యాబిట్ అయిపోయిందమ్మా. అది అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే దాని మీద ఏదో ఒక రచ్చరచ్చ చేయటం, ఒక గొడవ చేయటం. తద్వారా ఎందుకు చేస్తారో సినిమాకి రిలీజ్ అయితే బాగుంటుంది. దాన్ని కాంట్రవర్సీ చేసి దాన్ని గొడవ చేసి ఎందుకు చేస్తారో తెలియదు. అది ఎవరు చేస్తున్నారు? వాళ్ళే చేస్తున్నారా, ఎవరన్నా కావాలని చేస్తున్నారా తెలియదు. కానీ ప్రతిసారి ఏ సినిమాను చూడమ్మా, ఏ సినిమాకి ఎలాంటి కాంట్రవర్సీ రాదు. ఏ సినిమాని ఎవరు ఆపాలని కోరుకోరు. ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఆపేయాలని చూస్తున్నారు. ఎవరికి అవసరం ఆపేయాలని? నీ సినిమా ఆపేస్తే ఎవరికి నష్టము? నీకు కాదు కదా నష్టం, పవన్ కళ్యాణ్ కాదు కదా. పవన్ ఫ్యాన్స్ కి అర్థం చేసుకోవాలి. ఆ సినిమా ఆపితే ఎవరికి నష్టం? పవన్ కళ్యాణ్ కాదు నష్టం, ఆ ప్రొడ్యూసర్, ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ ఎగ్జిబ్యూటర్ వాళ్ళు కదా నష్టం. వాళ్ళు నష్టపోవాలని ఇండస్ట్రీలో ఎవరు కోరుకోం. గతంలో కూడా థియేటర్స్ మూసేస్తామని చెప్పేసి అది అన్నది. తర్వాత ఎవరు అన్నది జనసేన నాయకుడే అన్నాడు. జనసేన నాయకుడు సత్యనారాయణ అతను జనసేన నేతనే అన్నమాట. అది బయటకు వచ్చింది మీటింగ్ లో. అతను అన్నాడు. అది అన్నాకే అందరూ దాని గురించి మాట్లాడారు. మరి అది కాదు అని తెలిపోయింది కదా. సో బయట వాళ్ళు కాదు, నీ వాళ్ళే. సో అందుకని వీళ్ళే గెలుస్తున్నారా లేకపోతే ఎవరైనా గెలుచుకున్నారా తెలియదు. కానీ ఒక అనవసరపు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా ఊరినది అనేది కాంట్రవర్సీ చేసేదానికి పాపులారిటీ తెచ్చుకుందాం, కాంట్రవర్సీ చేసేదానికి ఏదో బూస్ట్ తెచ్చుకుందాం అనుకుంటే పొరపాటు. సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. ఎవరి సినిమా అయినా, ఏ హీరో సినిమా అయినా వాళ్ళ రోజుల్లో ఇవాళ ఏమి లేదు. ఏ హీరో అయినా అంతే. బాగుంటే సూపర్, లేకపోతే మూడో షోకి పడుకుంటున్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారా సార్? ఎలా అనిపించింది మీకు? నాకు ట్రైలర్ చూసి ఓకే, ఇట్స్ ఓకే అంతే. ఓ దుమ్మ తిరిగేది కాదు, అన్నట్టు లేదు. ఓకే, ఓకే. అంటే ట్రైలర్ లో కూడా విఎఫ్ఎక్స్ కి ఇంత టైం తీసుకున్నా కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి కొన్ని ఏమి ఎవడమ్మా అనేది లేదని మీరు ఏమి తెలుసని లేదన్నాడు. ఇంట్లో కూర్చొని ఉన్నాయి సొల్లు కవులు మాట్లాడినాడు. ఏమి తెలుసు విఎఫ్ఎక్స్ మాట్లాడినాడు? ఏమన్నా వాడికి విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలుసా? ఆ టెక్నాలజీ ఏంటో తెలుసా? ఏమైనా తెలుసా వాడికి? ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? సన్నాసులు ఎందుకు పనికిరాని ఎదవలు
కూర్చుని ఇంట్లో కూర్చుని ఏదో మాకు పెట్టాలో దరిద్రం తప్పితే ఏం తెలుసు అడిగి అది ఈ ట్రైలర్ చూశాను ఇవి క్వాలిటీ లేదు, ఏం తెలుసు క్వాలిటీ లేదు, సినిమా చూస్తే మాట్లాడాలి. ఊరి గాలితనము సొల్లువాగుళ్ళు ఎక్కువైపోయినాయి సోషల్ మీడియా వచ్చాక. ఈ సొల్లుగాళ్ళు దరిద్రం తయారయ్యారు. సో దానికి ఒక సొల్లువాగుడు ఏదో ఒకటి పెట్టేయటం. థ్యాంక్ యూ సార్.